ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలమే అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే దేవుని మాటల కొరకు మీరును నేను మనమందరం ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్ముడు మనకు కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానం కలిగిన మాటలు మనతో మాట్లాడునుగాక. గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగాయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ భయంకరమైన కరువు కష్ట దినాలలో, ఈ భయంకరమైన ఇబ్బందుల కాలములో, భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిస్థితులు గుర్తెరిగి, నీ కుటుంబ పరిస్థితులు గుర్తెరిగి, నీ పిల్లల పరిస్థితులు గుర్తెరిగి, నీ ఆర్థిక పరిస్థితులు గుర్తెరిగి ఆయన ఈ ఉదయకాలం వాగ్దానపూరితంగా, ప్రమాణపూర్వకంగా ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. ఏమని అంటాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలను తీర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరతలను ఆయన ఒక్కడే తీర్చును. ఎవరి ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి అనే మాటను మనం గమనిస్తే, క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతలు తీర్చబడను. నీ అవసరతలు తీర్చబడాలన్నా, నీ అక్కర్లు తీర్చబడాలన్నా, నీకున్న ప్రతి సమస్యల నుండి ఒక విడుదల పొందాలన్నా, నీ ప్రతి బాధ నుండి ఒక విడుదల పొందాలన్నా అది క్రీస్తు యేసు వలననే సాధ్యమవుతుంది. ఈరోజు క్రీస్తు యేసును నమ్మిన వారు, క్రీస్తు యేసును ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు, వారు ఎంత శ్రేష్ఠులు, అదృష్టవంతులు అనంటే, ఎంత ధన్యులు అనంటే, ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు క్రీస్తు యేసు మహిమ ద్వారానే తీర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు యేసు మహిమ ద్వారా నీ అవసరతలు తీర్చబడాలని నువ్వు కోరుకుంటే, నేడే ఆ యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య పాదాల మీద పడి బ్రతిమిలాడుకోగలిగితే ఏ మనుష్యుడు నీకు సహాయము చేయలేడు, ఏ తల్లిదండ్రులు నీకు సహాయము చేయలేరు, ఏ ప్రభుత్వం కూడా నీకు అంతగా సహాయము చేయలేరు, ఏ స్నేహితులు నీకు అంతగా సహాయము చేయలేరు. ఈ రోజున సహాయము చేయగలిగిన ఆ యేసయ్య వైపు నువ్వు చేతులు ఎత్తగలిగితే, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతలు తీర్చగలిగిన దేవుడు ఆయన అంటాడు, ఇదిగో తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మన యేసయ్య ఎవరు అనంటే ఐశ్వర్యవంతుడు. ఎంతటి ఐశ్వర్యవంతుడు అంటే, ప్రపంచములో ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవ్వడునూ లేడు. ఆయన ఒక్కడే ప్రతి మానవుని ఐశ్వర్యవంతునిగా చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే ప్రతి అవసరతలు తీర్చగలిగిన వాడు. ఆయన ఒక్కడే ప్రతి అక్కర్లు తీర్చగలిగిన వాడు. ఇదిగో ఆ యేసయ్య వైపు నీ చేతులు చాపగలిగితే, ఆ యేసయ్య ఒక్కడే నీ అవసరతలు తీర్చగలిగిన వాడు, నీకు సహాయము చేయగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం చేతులు ఎత్తి ఆయనను మనం అడగగలిగితే, ఈరోజు నీ కుటుంబంలో ఏ అవసరతలున్నా, ఏ అక్కర్లున్నా, ఏ బాధల్లో నువ్వు ఉన్నా, ఏ సమస్యలున్నా, ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావు, ప్రతిదీ నా దేవుడు తన మహిమలో నీ అవసరతల అక్కర్లన్నీ ప్రభు తీర్చునుగాక. అంత మాత్రమే కాదు, మన తండ్రి అయిన దేవునికి యుగాయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్దాము ఒకసారి గట్టిగా. మనం ఆయన ఐశ్వర్యము ద్వారా మన అక్కర్లు తీర్చబడినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? యుగాయుగములు ఆయనకు మహిమ కలుగునట్లుగా ప్రతి దినము ఆయనకు స్తోత్రము చెల్లిస్తూ, కృతజ్ఞతా స్తుతులు అర్పిస్తూ ఆయన నామాన్ని మనం మహిమ పరచగలిగితే, ప్రతి దినము నీకు కావలసిన ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు నా దేవుడే నీకు తీర్చునుగాక. ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసి తల్లు వంచినట్లయితే, ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రము స్వామి. అవును ప్రభువా, నీ ఐశ్వర్యము చొప్పున ప్రభువా క్రీస్తు యేసునందు మహిమలో మా అక్కర్ల అవసరతలన్నీ తీరుస్తానని ఈ ఉదయకాలమే మీరు మాకు మాట ఇచ్చున్నారు. చాలామంది ఆర్థికంగా ప్రభువా, చాలామంది అవసరతలు, చాలామంది ఇబ్బందులతో భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారయ్యా. వారందరి అక్కర్ల అవసరతలు తీర్చడానికి ఈ ఉదయకాలమే మీరు ఒక అద్భుతమైన మాట చేత మమ్మలను బలపరిచి ధైర్యపరిచినందుకై స్తోత్రం. మేము మీలో నివసించినప్పుడు, మీలో మేము ఉన్నప్పుడు, మీతో కూడా మేము నడిచినప్పుడు మా ప్రతి అక్కర్లు, మా ప్రతి అవసరతలు తీరుస్తానని, మహిమలో తీరుస్తానని ప్రభువా, నిశ్చయముగా మా అక్కర్లన్నీ తీర్చబడినట్లుగా నీ హస్తము చాపుతానని ఈ ఉదయకాలమే మీరు మాట్లాడున్నారు. అయ్యా తండ్రి అయిన దేవానికి స్తోత్రము స్వామి. యుగాయుగములు
నీకు మహిమ కలుగునట్లుగా మేము జీవించినట్లుగా సహాయము చేయమని యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినం మీ ప్రతి అవసరతల అక్కర్లు ప్రభు తీర్చునుగాక. ఆమెన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా.